अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम है 10 न्यूज 247 पर। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। तेलंगाना रियासत भर में बीसी बंद का मुशाहिदा किया गया है। महात्मा गांधी बस स्टेशन और डिपो पर महदूद बसें देखी गई। टी जागृति प्रेसिडेंट राव कविता खैरताबाद जंक्शन पर 42% रिजर्वेशन का मुतालिबा करने वाले एहतजाज में शामिल हुए। कविता ने कहा कि लड़ाई उस वक्त तक नहीं रुकेगी जब तक बीसी को इनका हक नहीं मिल जाता। दरियासना इटेला राजेंद्र ने भी बीसी तंजीमों और सियासी जमातों के साथ जुबली हिल्स बस स्टेशन पर रियासत गिर बंद में शमूलियत इख्तियार की, जिसमें तेलंगाना में बीसी कम्युनिटी के लिए 42% रिजर्वेशन का मुतालिबा किया गया। आइए नाज़रीन देखें यह रिपोर्ट। 10 न्यूज 247 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది. ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసి ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పదే బీసీలను మోసగించారు. ఇంకా కుదరదు. ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టిండ్రు. ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం. ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేసినాం. మరి పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను.